హాయ్ అండి. వెల్కమ్ టు శ్రేయాన్షీస్ కిచెన్. ఈరోజు స్పెషల్ అయితే మైసూర్ బోండా అనమాట. సో మార్నింగ్ టిఫిన్స్‌లోకి గానీ, ఈవినింగ్ స్నాక్స్‌లోకి గానీ సమ్మర్ కదా! సో పిల్లలకి చేసి పెట్టండి. అలా అని చెప్పి డైలీ ఆయిల్ ఫుడ్ అయితే పెట్టకండి. సో దీని ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మనం ఒక కప్పున్నర నేనైతే ఇక్కడ 1 ½ కప్ తీసుకున్నాను మైదా పిండి. నెక్స్ట్ ఒక కప్పు మజ్జిగ పెరుగుని కొంచెం వాటర్ వేసి కలిపి తీసుకున్నాను. సో ఒక కప్పు పెరుగు వేసి మిక్స్ చేస్తున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. వాటర్ ఒకవేళ పడతాయి అనిపిస్తేనే వేయండి, లేదా పెరుగుతో సరిపోతుందంటే పెరుగుతో మిక్స్ చేసేయండి. పిండిని గట్టిగా పిసికినట్టు ఒకసారి అన్న తర్వాత అలానే అనకండి. ఇట్లా గిన్నెకి మనం బాండికేసి ఇట్లా రుద్దినట్టు చేయండి. పిండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంది. ఒక 2 మినిట్స్ కలిపిన తర్వాత సో మనం ఓవర్ నైట్ పిండిని ఇలానే ఉంచేసేయాలి. ఒకవేళ టైం లేకపోతే అట్లీస్ట్ 3-4 అవర్స్ అయినా పెట్టండి. పిండి నానితే బోండా అనేది మంచిగా వస్తుందనమాట. సో మార్నింగ్‌కి నేను అది క్యాప్ తీసేసి అందులో కొంచెం జీలకర్ర అండ్ టేస్ట్‌కి తగిలినంత సాల్ట్, ఎక్కువ వేయకండి, మనం చట్నీలో వేసుకుంటాం కదా! ఇందులో కొంచెం వంట సోడా వేయండి. వంట సోడా పడుతుంది. వేసిన తర్వాత మాత్రం బాగా బీట్ చేయండి. ఎందుకంటే పిండిలో ఎయిర్ ఉంటుంది కదా! సో అది పోవాలి. మంచిగా బీట్ చేయండి. ఒక 5 మినిట్స్ అలా బీట్ చేయండి. ఇక్కడ ఫాస్ట్‌గా చూపిస్తున్నాను కదా అని చెప్పేసి 1-2 మినిట్స్ కాకుండా ఒక 5 మినిట్స్ కనుక మీరు బీట్ చేసినట్టయితే పిండి అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది. అండ్ అలా బీట్ చేయడం వల్ల బోండా కూడా చాలా మంచిగా వస్తుందనమాట. సో అందుకోసం అని చెప్పేసి మీరు పిండిని ఇలా బాగా అరచేతి వేళ్ళతో కింది నుండి అంటూ పైకి ఇలా వేసినట్టు బాగా బీట్ చేసి అనండి. సో అలా అనడం వల్లనే మనకి బోండా అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందన్నమాట. సో అలా అనకపోయినట్టయితే మనకి ఎయిర్ ఫామ్ అవుతుంది అండ్ పిండి కన్సిస్టెన్సీ కూడా ఫ్లఫీగా ఉండదు. అందుకోసం అని చెప్పి మనం బాగా బీట్ చేయాలి. అండ్ బోండా వేసే విధానం చూడండి. సో పిండి చేతిలోకి తీసుకొని బొటనవేలు, చూపుడు వేలు మధ్య నుండి వెయ్యాలి. సో కొంచెం హ్యాండ్‌ని తడుపుకొని సో 2 ఈ ముందు ఫింగర్స్ మధ్యలో నుండి బోండా వేసుకోవాలి. సో అలా పిండిని తీసేసుకొని నెక్స్ట్ కాగుతున్న ఆయిల్‌లో బోండాని వదిలేసేయండి. అలా ఒక్కొక్కటిగా మనకి ఎన్నైతే బోండాలు పడతాయో అలా అన్ని బోండాలు వేసుకోండి. అండ్ కడాయి అయితే చాలా మంచిగా ఉండాలి. పెద్దగా కొంచెం లోతుగా ఉన్నట్టయితే బోండాలనేవి మంచిగా పొంగడానికి కానీ, కాలడానికి కానీ బావుంటుందన్నమాట. అందుకని చెప్పేసి మీరు కొంచెం పెద్ద కడాయినే తీసుకోండి. సో పెద్ద కడాయి తీసేసుకొని మంచిగా వాటిని ఎన్ని బోండాలైతే వీలైతాయో అన్ని బోండాలు వేసేయండి. మంచిగా ఆయిల్ కాగిన తర్వాత మాత్రమే వేయండి, లేదంటే బోండాలనేవి సరిగ్గా ఉడకవు. సో వాటిని కొంచెం నిదానంగా తిప్పుతూ ఫ్రై చేయండి. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం ఒక్కసారిగా ఫ్రై చేసుకుంటే బాగా కాలవన్నమాట, లోపల ఉడకదు. సో అందుకోసమని చెప్పేసి బోండాలని మంచిగా ఒక 1-2 మినిట్స్ ఫ్రై చేశాక తీసేయండి. అవి తీసి పక్కన పెట్టేసేయండి. మళ్ళీ కాల్చుకోవచ్చు. నెక్స్ట్ అదే విధంగా మళ్ళీ పిండిని తీసుకుంటూ ఎంతైతే క్వాంటిటీ మనకు అవ్వాలో అంత వేయండి. ఆయిల్ బాగా హీట్ అయి ఉంటే మీడియంలో పెట్టుకొని బోండాలు అనేవి వేయండి. ఎన్ని బోండాలు పడితే అన్ని బోండాలు యాడ్ చేయండి. అండ్ నేను చాలా కామెంట్స్‌లో చూసానండి, బోండాలు పేలుతున్నాయి, పునుగులైనా సరే పేలుతున్నాయి, ఇలా ఆయిల్‌లో వేసాక టాప్ అని ఆయిల్ మీద పడుతుంది అని నేను చాలా కమెంట్స్‌లో చదివాను. సో దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనం పిండిని ఎక్కువ నాననివ్వకపోవడం, వెంటనే వేసుకోవడం అండ్ ఇంకొకటి దాన్ని బాగా బీట్ చేయకపోవడం వల్ల అందులో ఉండే ఎయిర్ అనేది బయట ఇలా పేలినట్టు అయినప్పుడు ఆయిల్ పైకి వస్తుందన్నమాట. ఆ పేలి ఆయిల్ మన పైన పడుతుంది. సో అది చాలామందికి జరిగింది అలా. సో మెయిన్గా ఏంటంటే మనం పిండిని బాగా బీట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పిండిని మంచిగా నాననివ్వాలి. అట్లీస్ట్ 3-4 అవర్స్ అయినా నానబెట్టండి. సో అలా ఇది కూడా నేను నెక్స్ట్ వాయి కూడా తీసేసాను. సో ఇలా 2 సార్లు వేసిన తర్వాత బోండాలు అనేవి మొత్తం కొంచెం ఫ్రై అయ్యాక తీసేసాను. సో నెక్స్ట్ ఏంటంటే మనం వీటిని మళ్ళీ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం. సో ఫస్ట్ తీసిన బోండాలని నేను మళ్ళీ వేస్తున్నాను వేడి వేడి ఆయిల్లోనే. సో వేసి ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. పిండి లోపల మంచిగా ఉడకాలి. బాగా హై ఫ్లేమ్లో పెడితే కలర్ చేంజ్ అవుతుంది. సో మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోండి. ఇవి బోండాలు అనేవి ఈవెన్గా ఫ్రై అవ్వవు, అంటే టోటల్ బ్రౌనిష్ కలర్ రాదు బోండా చుట్టూ. ఒక సైడ్ కాలి ఒక సైడ్ కాలకుండా ఉంటుంది. సో వస్తుంది గ్యారంటీగా ప్రతి ఒక్కదానికి అని నేను కూడా చెప్పానండి. అలా అవ్వదు అన్నిటికీ. సో కొన్ని ఎక్కడో ఒక దగ్గర ఉంటాయి, అవి ఈజీగా టర్న్ అవ్వవు అన్నమాట టర్న్ చేస్తుంటే. సో అందుకోసం అని చెప్పేసి మీరు నిదానంగా ఇలా తిప్పుతూ ఫ్రై చేయండి.
సో దాన్ని మనం బోండాల పైన ఉంచి చుట్టూరా తిప్పినట్టయితే బోండాలనేవి రౌండ్గా తిరుగుతూ ఈవెన్గా ఫ్రై అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందన్నమాట. అలా కాకుండా మనం ఎన్నిసార్లు తిరలేసినా కానీ బోండా అనేది ఫ్రై అవ్వదు. సో అందుకోసం అని చెప్పేసి మీరు వాటిని మీద బోండాల పైన గరిట పెట్టేసి దాన్ని నిదానంగా తిప్పండి. అలా తిప్పడం వల్ల ఈజీగా బోండా అనేది ఫ్రై అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలా ఫ్రై చేశాక ఒకటి మనం ఫస్ట్ వేసుకున్న బోండాలు ఉన్నాయి కదా, సో అవి ఫ్రై చేశాక నేను అన్నీ తీసుకుంటున్నాను. చూడండి ఇక్కడ కూడా ప్రతి ఒక్కటి అనేది గోల్డెన్ కలర్ లేదు, ఒక సైడ్ ఉంటుంది ఒక సైడ్ ఉండకపోవచ్చు. బట్ ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. మనం ఎంతసేపు అయితే కాల్చుతామో వాటిని బ్రౌన్ కలర్ వచ్చేసే వరకు సో అలా కాల్చుకోండి. నెక్స్ట్ నేను మళ్ళీ మిగతా బోండాలను కూడా యాడ్ చేస్తున్నాను. సో వీటిని కూడా నిదానంగా చూడండి ఎలా తిప్పుతున్నానో. సో అలా తిప్పుతూ మీరు ఫ్రై చేసుకున్నట్టయితే బోండా అనేది ఈవెన్గా ఫ్రై అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం ఇలా తిప్పుతూ ఫ్రై చేయడం, నిదానంగా కాల్చుకోవడం. అండ్ మనకి హోటల్ స్టైల్లో రావాలి అంటే ఇలా 2 సార్లు ఫ్రై చేసుకున్నట్టయితే బోండా అనేది హోటల్ స్టైల్లో వస్తుంది. ఇక్కడ చూడండి ఇవన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యాయి. ఇందాక కొన్నిటికి పైన ఫ్రై అవ్వలేదు. సో అలా అన్నిటికీ ఫ్రై అవ్వదనమాట. సో ఈవెన్గా ఫ్రై అవుతూ ఉండాలి అంటే మనం వాటిని పైన పెట్టి తిప్పుతూ ఉండాలి. సో అలా అందరికీ అయితే ఒక్కసారికే రాదు, చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. అండ్ బోండా షేప్ కూడా. నెక్స్ట్ పల్లి చట్నీ కోసం నేను పల్లీలు, పుట్నాలు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. పల్లీల్ని మాత్రం వేయించాను, అందులో 4-5 ఎల్లిపాయ రెబ్బల్ని వేశాను. అండ్ పచ్చిమిర్చి కూడా వేయించి వేశాను. సో అవన్నిటిని మిక్సీ పట్టేశాను. మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకొని నెక్స్ట్ పోప్కి ఆయిల్ వేడి చేసుకోవాలి. సో ఆయిల్ అనేది వేసి ఆయిల్ వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు యాడ్ చేయండి. సో మనం జీలకర్ర, ఆవాలు వేస్తే పోపు చాలా బాగుంటుంది కదా. సో జీలకర్ర, ఆవాలు వేసిన తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేయండి. సో ఎండుమిర్చి యాడ్ చేసి నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేయండి. సో కరివేపాకు కూడా యాడ్ చేసిన తర్వాత మనం డైరెక్ట్ చట్నీ వేయకుండా ఫస్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనం వేసాక చట్నీ అనేది అడుగు పట్టకుండా ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి మీరు వాటర్ యాడ్ చేసి తర్వాత చట్నీ వేయండి. సో అలా వేసి కలిపారంటే చట్నీ అనేది కింద అడుగు పట్టకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనకి టేస్టీ బోండాలు అండ్ హోటల్ స్టైల్ చట్నీ అనేది రెడీ అయిపోయింది. సో వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేయడమే అనమాట. సో ఎవరికైనా నచ్చితే తప్పకుండా వీడియో అయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడైనా మీరు ట్రై చేసినట్టయితే మన వీడియోలో ఉన్నట్టు ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. అండ్ ప్లీజ్ మన ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న లైక్ చేయండి. సో బోండాలు చూసారు కదా ఎంత బాగున్నాయో. సో ఇలా మనం ఒక్క ఫింగర్తో అంటే వచ్చేస్తుంది, 2 చేతులతో అనాల్సిన పని లేదు. సో కాలుతున్నాయండి, చాలా వేడిగా ఉన్నాయి, వేడి బోండాలు చట్నీ. సో చూసారు కదా మనకి ఎంత బాగున్నాయో ఫ్లఫీగా కూడా. సో టేస్టీగా బోండాలు అయితే రెడీ అయిపోయాయి అన్నమాట. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్. మన ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కినట్టయితే నేను చేసే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నానండి.